గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో ఎస్పెషల్లీ 10th క్లాస్ ఈ ఇయర్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు, మొన్న రీసెంట్గా 10th ఎగ్జామ్స్ 2025లో మొన్న రాసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ చూస్తున్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మీ సిస్టర్స్ కానీ, బ్రదర్స్ కానీ, ఫ్రెండ్స్ వాళ్ళ సిస్టర్స్, బ్రదర్స్ ఎవరైనా ఉంటే 10th అయిపోయిన వాళ్ళకి ఈ వీడియో కంపల్సరీ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఎస్పెషల్లీ తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ మొత్తం 20 గర్ల్స్కి ఉన్నాయి, 15 బాయ్స్కి ఉన్నాయి. ఆల్ ఓవర్ తెలంగాణ మొత్తం 35 కాలేజెస్ ఉన్నాయి, బాయ్స్కి గర్ల్స్కి కలిపి. సో ఈ 35 కాలేజెస్లో మీకు ఫ్రీ అకామిడేషన్ తోటి స్టడీ ఉంటుంది. ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ 2 years కోర్సు, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, ఎంఈసీ కానీ. ఇంటర్మీడియట్లో ఫ్రీగా చదువుకోవాలనుకుంటే ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకొని అటెంప్ట్ చేసి రాస్తే సీట్ వస్తే మీకు దగ్గరలో ఉన్న, మీ జిల్లాలో ఉన్న ఏదో ఒక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో మీకు అడ్మిషన్ దొరుకుతుంది. అప్లై చేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే దాని ఎలిజిబిలిటీ ఏముంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంది, అండ్ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఏం చదవాలి అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఎలిజిబిలిటీ ఏం లేదు, 10th పాస్ అయితే సరిపోతుంది. సో 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు పాస్ అవుతారు, అందరు పాస్ అవుతారు కంపల్సరీ మోస్ట్లీ. సో 10th ఎగ్జామ్స్ అయిపోయిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. 10thలో ఎంత జీపీఏ వచ్చినా పర్లేదు, అప్లై చేసుకొని ఎగ్జామ్ రాయాలి. ఇక ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, అప్లికేషన్ డేట్స్ ఎప్పుడు, అప్లికేషన్ ఫీజు ఎంత, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లుంటుంది, అండ్ మొత్తం దాని గురించి డిస్కషన్ చేద్దాం. కాలేజీలు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మళ్ళీ చెప్తున్నా, 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి ఈ ఇయర్ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళు అప్లై చేసుకొని వాళ్ళ ఎగ్జామ్ రాసుకుంటే మంచిగా సీట్ వచ్చింది అనుకోండి, రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ మంచిగా ఫ్రీగా గవర్నమెంట్ కాలేజ్లో విత్ అకామిడేషన్ చదువుకుంటారు. ఓకేనా? సో ఇది ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి, డబ్బులు లేని వాళ్ళకి ఫ్రీగా మంచిగా సీట్ వస్తే చదువుకునే ఆపర్చునిటీ ఇది. సో అందుకోసమని వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ నోటిఫికేషన్ పీడిఎఫ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో అంతే. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్. సో ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది హైదరాబాద్ నుంచి. టీజీఆర్జేసీ అంటే తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ 2025 ఇన్ఫర్మేషన్ బులెటిన్. మొత్తం ఎట్లా అంటే మనకి 35 తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. 35 రెసిడెన్షియల్ తెలంగాణ జూనియర్ కాలేజీలు అంటే ఇంటర్ కాలేజీలు. అందులో 15 ఫర్ బాయ్స్, 20 ఫర్ గర్ల్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి? 35 ఉన్నాయి. సో దీనికి సంబంధించింది ఇది. ఇందులో అడ్మిషన్ వచ్చేసి ఎంపీసీ ఉంది, బైపీసీ ఉంది, నెక్స్ట్ వచ్చేసి ఎంఈసీ ఉంది. ఓకేనా? సిఈసీ లేదు. ఓకే, సిఈసీ వాళ్ళు ఎంఈసీ తీసుకోవాలి. మ్యాథ్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉంటుంది మీకు. అండ్ ఎంపీసీ, బైపీసీ ఉంది. ఇందులో మొత్తం మీ జిల్లాలో ఎట్లా అంటే, సో జిల్లా మీ విలేజ్కి దగ్గర ఉన్న మీ జిల్లాలోనే కాలేజెస్ ఉంటాయి. మీ జిల్లాల వాళ్ళు మీ జిల్లాల కాలేజీలకే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, మొత్తం మనకి ఒక 2 కాలేజీలు, ఒకటి బాయ్స్ది, ఒకటి గర్ల్స్ది. ఒకటేమో యాదాద్రి భువనగిరిలో ఉంది, ఇది టీజీఆర్సీసీ బాయ్స్ది. ఇదేమో గర్ల్స్ది ఒకటి హన్మకొండలు ఉంది. ఈ రెండింటికి మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అందరు ఎలిజిబులే. ఇందులో మొత్తం ఎంపీసీ, బైపీసీ, సిఈసీ కలిపి 178 సీట్లు ఉంటాయి. ఇవి టాప్ కాలేజెస్. బాయ్స్లో టాప్ సర్వేల్ అంటారు, టీజీఆర్జేసీ సర్వేల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. గర్ల్స్లో టాప్ వచ్చేసి హసన్పర్తి, హన్మకొండ. మొత్తం తెలంగాణ మొత్తం ఈ కాలేజెస్కి ఎలిజిబులే. మీరు ఏ జిల్లాల వారైనా కానీ మీకు వచ్చిన మంచి మార్కులు బేస్ చేసుకొని ఈ కాలేజెస్లో సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటాం ఎక్కడ సీట్ కావాలనేది అప్లికేషన్లో. అందులో ఈ 2 కాలేజెస్, బాయ్స్ కోటి, గర్ల్స్ కోటి ఉంది కదా, ఇది పెట్టుకుంటే ఈ టాప్ కాలేజ్ మంచి ర్యాంక్ వస్తే ఇందులో సీట్ వస్తుంది. ఈ వీటికి మొత్తం అన్ని జిల్లాల వాళ్ళు ఎలిజిబుల్. మీడియం వచ్చేసి ఇంగ్లీష్ మీడియం ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ ఈ గ్రూప్స్ ఉంటాయి. ఇక మిగిలిన కాలేజెస్ చూసుకుంటే మొత్తము ఇక్కడ చూసుకోండి, గద్వాల్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్. సో ఈ జిల్లాల వారికి మొత్తం బాయ్స్కి ఒకటి, గర్ల్స్కి ఒకటి ఉంది. బీచుపల్లి అండ్ బాలానగర్. సో దీనికి సంబంధించింది. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మనకి ఇక్కడ బోరబండలో బాయ్స్ది ఉంది అండ్ బోరబండలో గర్ల్స్ది కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్. సో వీళ్ళకి 3 ఉన్నాయి. ఒకటేమో బాయ్స్ది మేడ్చల్లో ఉంది, అండ్ వికారాబాద్లో 2 ఉన్నాయి గర్ల్స్కి, వికారాబాద్, తాండూరులో. సో ఇది సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట. సో వీళ్ళకి ఇక్కడ ఉన్నాయంటే మనకి సిద్దిపేటలో ఒకటి గర్ల్స్ది ఉంది, నెక్స్ట్ మెదక్లో గర్ల్స్ది ఉంది, తూప్రాన్లో మెదక్ బాయ్స్ది ఉంది, జహీరాబాద్లో గర్ల్స్ది ఉంది, లింగంపల్లి, సంగారెడ్డి బాయ్స్ది ఉంది. సో ఈ కాలేజెస్, ఈ జిల్లాలో ఉన్న వాళ్ళు ఈ కాలేజెస్కి అప్లై చేసుకోవచ్చు అన్నట్టు. అప్లికేషన్ చేసేటప్పుడు మీరు పెట్టుకోవాలి. సో మీ జిల్లాలో ఏది ఉంటే అది. నెక్స్ట్ నిజామాబాద్, కామారెడ్డికి బోధన్లో గర్ల్స్ది ఉంది. నెక్స్ట్ వచ్చేసి మద్నూర్లో బాయ్స్ది ఉంది, పోచంపాడులో ఒకటి బాయ్స్ది, ఒకటి గర్ల్స్ది ఉంది. సో ఇది నిజామాబాద్.
ఇక మంచిర్యాల, నిర్మల్, కొమరం భీం అండ్ ఆదిలాబాద్ వాళ్ళకి 2 ఉన్నాయి. ఒకటి బాయ్స్ది బెల్లంపల్లిలో ఉంది, గర్ల్స్ది నిర్మల్లో ఉంది. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి ఈ జిల్లాల వాళ్ళకి ఎక్కడ ఉన్నాయంటే మనకు పెద్దాపూర్ క్యాంప్ అని బాయ్స్ది ఒకటి ఉంది జగిత్యాల. నెక్స్ట్ తాటిపల్లిలో గర్ల్స్ది ఒకటి ఉంది. మేడారం, పెద్దపల్లి బాయ్స్ది ఉంది. నేరేళ్ళ, రాజన్న సిరిసిల్లలో గర్ల్స్ది ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి వరంగల్ అండ్ హన్మకొండ, మహబూబాబాద్, జన్గాం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు. సో ఇవన్నిట్లో మనకి ఈ జిల్లాలందరి వాళ్ళు దేనికి అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ బండారుపల్లి, జయశంకర్ భూపాలపల్లి బాయ్స్ది ఉంది. వేలేరులో బాయ్స్ది ఉంది. కొడకండ్ల, జనగం గర్ల్స్ది ఉంది. నెక్స్ట్ వచ్చేసి వంగార, హన్మకొండ గర్ల్స్ది ఉంది. అండ్ నెక్కొండ, వరంగల్ ఇది కూడా గర్ల్స్దే ఉంది. సో ఇవన్నిట్లో ఎట్లా అంటే మనకి 40 సీట్లు ఉంటాయి అన్నట్టు. 40 సీట్లు ఉంటాయి ఒక్కొక్క సిఈసిలో, అంటే ఎంపీసీలో, బైపీసీలో 40 సీట్స్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం. సో వీళ్ళకి ఖమ్మం, ఎంకూరులో బాయ్స్ది ఉంది. అండ్ వైరాలో గర్ల్స్ది ఉంది ఖమ్మం. నెక్స్ట్ వచ్చేసి బూర్గం పహాడ్, భద్రాద్రి, కొత్తగూడెం ఇక్కడ గర్ల్స్ది ఒకటి ఉంది. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి, సూర్యాపేట్, నల్గొండ ఈ జిల్లాల వాళ్ళకి చౌటుప్పల్లో యాదాద్రి భువనగిరి ఒకటి గర్ల్స్ది ఉంది. రామన్నపేటలో గర్ల్స్ది ఉంది. అండ్ తుంగతుర్తి, సూర్యాపేట్ సో బాయ్స్ది ఉంది. ఈ మొత్తం ఈ 35 ఉన్నాయి కదా, ఈ 35కి మీ జిల్లాల వారు మీ అప్లై చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని. సో ఆల్మోస్ట్ మనకు అన్నిట్లలో ఎంపీసీ, బైపీసీ మాత్రమే సీట్స్ ఉన్నాయి. ఓన్లీ ఎంఈసీ వచ్చేసి ఇక్కడికి 2 కాలేజెస్ చెప్పిన కదా, ఒకటేమో బాయ్స్ది సర్వేల్ అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. హసన్పర్తి, హన్మకొండ అన్ని జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు గర్ల్స్ది. ఈ రెండింటికి 33 జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్ మీడియం ఉంటుంది ఇందులో. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ మనకి 80 సీట్లు, 60 సీట్లు, 30 సీట్లు, 178 సీట్లు ఉంటాయి ఈ రెండిట్లలో. ఇక మిగిలిన అన్ని మీ జిల్లాలలో ఓన్లీ ఎంపీసీ, బైపీసీనే ఉన్నాయి. ఎంపీసీ, బైపీసీ 40 సీట్లే ఉన్నాయి. ఇక మీ జిల్లా ఏదో ఆ జిల్లాలో ఎన్ని కాలేజీలు ఉన్నాయో దానికి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. ఈ పైన ఇంతకుముందు చెప్పిన 2 కాలేజీలకు మాత్రం అన్ని జిల్లాలలో అప్లై చేసుకోవచ్చు. గర్ల్స్ది ఒకటి, బాయ్స్ది ఒకటి టాపు. ఇది సర్వేలో ఒకటి, హసన్పర్తి ఒకటి. ఇక మిగిలిన అన్ని ఇవన్నీ మీ జిల్లాలలో మీరు అప్లై చేసుకోవాలి. ఏముందంటే ఎలిజిబిలిటీ క్యాండిడేట్ మస్ట్ బి రెసిడెంట్ ఆఫ్ ఇండియా, మస్ట్ హ్యావ్ స్టడీడ్. తెలంగాణలో స్టూడెంట్స్ ఎలిజిబుల్, తెలంగాణలో చదువుకున్న వాళ్ళు ఎలిజిబుల్. అండ్ మస్ట్ హ్యావ్ పాస్ 10th క్లాస్ అనేది పాస్ కావాలి. ఇన్ ఫస్ట్ అటెంప్ట్ మార్చ్ 2025 ఓన్లీ రీసెంట్గా 2025 మార్చ్లో 10th ఎగ్జామ్స్ రాసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. పోయినసారి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఓకేనా. కొంతమంది పోయినసారి 10th పాస్ అయ్యి 1 year గ్యాప్ ఇచ్చి ఉంటారు, వాళ్ళు కాదు. మార్చ్ 2025లో అది కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సప్లిమెంటరీ లేకుండా డైరెక్ట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్. సో మొన్న 10th ఎవరైతే ఎగ్జామ్స్ మంచిగా రాసారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక 10th రిజల్ట్ వచ్చినాక మీరు పాస్ అయిన తర్వాత సో మీరు అడ్మిషన్ అనేది మీకు ఇస్తారు. ఓకేనా. సో ఓపెన్ కేటగిరీ స్టాండర్డ్స్ ఒక 6 GPA, ఓసీకి ఏమో 6 GPA మినిమం రావాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినిమం 5 GPA, 5 GPA రాయాలి 10th క్లాస్ రిజల్ట్స్లో. ఇక ఇంగ్లీష్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మినిమం 4 GPA రావాలి 10 GPAకి ఇంగ్లీష్లో. ఇది సింపుల్, మినిమం బార్డర్లో పాస్ అయినా ఈ GPAలు వస్తాయి. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మీ జిల్లాలలోనే ఉంటాయి. ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్. సో మీ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ పాత జిల్లాలు ఉన్నాయి కదా, అక్కడనే సెంటర్ ఉంటుంది. సో క్యాండిడేట్ మే చూస్ ఎనీ సెంటర్ టు అపేర్. మీరు ఏ జిల్లా అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మొత్తం 12 జిల్లాలు ఉన్నాయి. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటాయంటే మనకి మే 10వ తారీఖు ఉంటుంది. ఓకేనా. ఇప్పటి నుంచి 10 నుంచి 12:30 దాకా, సో 2 గంటలన్నర టైం ఉంటుంది మనకి. మే 10వ తారీఖు ఎగ్జామ్. ఇందులో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి వచ్చేసి, మీరు ఒకవేళ ఎంపీసీ చదివితే మీకు 150 మార్కులకి 150 క్వశ్చన్లు ఉంటాయి. 50 క్వశ్చన్లు ఏమో ఇంగ్లీషు, 50 క్వశ్చన్లు మ్యాథ్స్, 50 క్వశ్చన్లు ఫిజికల్ సైన్స్. ఒకవేళ మీరు బైపీసీ సెలెక్ట్ చేసుకుంటే సేమ్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్లు, ఫిజికల్ సైన్స్ 50 క్వశ్చన్లు, మ్యాథ్స్కు బదులు బయాలజీ ఉంటుంది అన్నట్టు, బయాలజికల్ సైన్స్ వచ్చేసి ఉంటుంది. ఈ ఎంఈసీ సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు ఇంగ్లీష్ ఉంటుంది, సోషల్ స్టడీస్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ ఉంటుంది. 50 క్వశ్చన్లు, 3 సబ్జెక్టులు, 150 క్వశ్చన్లకు మీకు 2.5 గంటల టైం ఉంటుంది అన్నట్టు. ఇది చూడండి, షెడ్యూల్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అప్లికేషన్ 24వ తారీఖు మార్చి స్టార్ట్ అయింది. 24/3/2025, 23 ఏప్రిల్ లాస్ట్ డేట్, 23 ఏప్రిల్ లాస్ట్ డేట్ వచ్చేసి 23వ తారీఖు ఏప్రిల్. ఆల్రెడీ అప్లికేషన్లు మొన్ననే స్టార్ట్ అయినాయి 24వ తారీఖు మార్చు ఈ నెలలోనే. నెక్స్ట్ వచ్చే నెల ఎప్పుడు ఏప్రిల్ 23వ తారీఖు దాకా ఉంది. ఎగ్జామినేషన్ ఫీజు ₹200. ఓకేనా. ఇక్కడ చూడండి, వైల్ ఫిల్లింగ్ ఆన్లైన్ అప్లికేషన్ candidate has to opt the course. Once a course is opted, it cannot be changed. ఎంపీసీ, బైపీసీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మంచిగా చూసి సెలెక్ట్ చేసుకోరు. ఒక్కసారి అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ అయితే మళ్ళీ చేంజ్ చేసుకోరాదు.
సో మనకి హాల్ టికెట్ వచ్చేసి బిఫోర్ 1 వీక్ ఆఫ్ ద ఎగ్జామినేషన్, మనకి మే 10వ తారీఖు ఎగ్జామ్ ఉంది కదా, మే 10వ తారీఖు అంటే మే 3వ తారీఖు హాల్ టికెట్లు వస్తాయి. 1 వీక్ ముందు అన్నారు కాబట్టి మే 3వ తారీఖు, మే 4వ తారీఖు వరకు హాల్ టికెట్లు వస్తాయి. మే 10వ తారీఖు ఎగ్జామ్ ఉంటుంది. ఓకేనా, ఒక వారం ముందు హాల్ టికెట్లు వస్తాయి. హాల్ టికెట్ వచ్చిన తర్వాత ప్రింట్ తీసుకొని ఒక ఆధార్ కార్డు తీసుకొని మనం ఎగ్జామ్ రాయాలి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి రిజల్ట్ ఎప్పుడు వస్తాయంటే డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ ప్రిఫరబుల్లీ ఆఫ్టర్ 15 days. మే 10వ తారీఖు అయిపోతే మే 25వ తారీఖు వరకు రిజల్ట్ వస్తాయి. 25, 26 ఒక 15 రోజులు టైం తీసుకుంటారు. ఇది మీ ఫోన్లో కూడా అప్లై చేసుకోవచ్చు, తెలిసిన వాళ్ళు అంటే చేసుకోండి, లేదంటే మీషో పోతే మీషోలో అప్లై చేసుకోవచ్చు. గూగుల్లో TGRJC అని సెర్చ్ చేయాలి. ఓకేనా, TGRJC అని సెర్చ్ చేయాలి. మనకు సెర్చ్ చేసుడుతోటే ఇక్కడ కింద వస్తుంది, ఏమని వస్తుంది, ఇక్కడ TGREIS తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ, ఇక్కడ చూడండి TGRJC.cog.in, ఇది క్లిక్ చేయాలి. ఫస్ట్ వెబ్సైట్ క్లిక్ చేసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ క్లిక్ చేసి ఆన్లైన్ పేమెంట్ 200 చేయాలి. చేసిన తర్వాత మీకు మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది అన్నట్టు, ఆ నెంబర్ మెసేజ్ వచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ క్లిక్ చేసి మనము అందులో ఫిల్ చేయాలి, డీటెయిల్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి. ఇక్కడ చూడండి 24వ తారీఖు నుంచి మనకి నెక్స్ట్ మంత్ 23 ఏప్రిల్ 23 దాకా డేట్ ఉంది. సో పేమెంట్ డేటు అండ్ అప్లికేషన్ డేట్, లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 23. ఈ ఎగ్జామ్ వచ్చేసి మే 10 తారీఖు ఉంటుంది. 10 నుంచి 12:30 దాకా ఉంటుంది. సో 10కి ఎగ్జామ్ అంటే మీరు 9 వరకు కంపల్సరీ అక్కడ ఉండాలి. సో ఇది దీనికి సంబంధించింది ఈ అఫీషియల్ వెబ్సైట్. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ నెంబర్లు కూడా ఇచ్చారు, ఇక్కడ చూడండి నెంబర్లు ఇచ్చారు. ఇక్కడ ఇంకా ఈ నెంబర్లకు కాల్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేస్తారు. సో ఇది అన్నట్టు అఫీషియల్ వెబ్సైట్, ఇందులోనే అప్లై చేసుకోవాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, పక్కా రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కంపల్సరీ 10th క్లాస్ స్టూడెంట్స్కి షేర్ చేయండి. ప్రజెంట్ 10th అయిపోయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకేనా, సో హోప్ఫుల్లీ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. కంపల్సరీ ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్యాంపస్ స్టూడెంట్ ఈజ్ ఆల్ ఫర్ స్టూడెంట్స్ ఓన్లీ. ఉండ మరి సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.